వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. విధుశేఖర భారతి స్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఉల్లి పంట గ్రేడింగ్ పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్, మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైకులను ఎత్తుకెళ్లే దొంగను సదర్ బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు. చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్కు వచ్చిన సదర్ యువకుడు రాత్రి తన సీడీ హ్యాండ్రైడ్ బ్యాగ్ను పార్కింగ్ ప్లేస్లో పార్కు చేశాడు. పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని గమనించారు. ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్లోని దుప్పటి తీసుకుని కప్పుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్పై పోయిన దొంగలించబడిన బైక్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అదే సమయంలో డయల్ 100 కూడా సమాచారం ఇవ్వడంతో తాము వెతుకుతున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యజమాని తెలిపారు. వెతుకుతున్న సమయంలో బైక్ పెట్రోల్ బంక్ వద్ద కనబడడంతో ఆ బైక్ కోసం ఎవరైనా వస్తారని కొంతసేపు వెయిట్ చేసి ఎవరూ రాకపోవడంతో తన బైక్ను తీసుకువచ్చి మళ్ళీ కానీ ప్రభుత్వాన్ని జనరల్ ఆసుపత్రి వద్ద పార్క్ చేశారు. కాగా బైక్ను దొంగతనం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఉదయాన్నే హాస్పిటల్ వద్దకు వచ్చి చేతిలో తాళాల గుత్తితో తిరుగుతుండగా ఆ వ్యక్తిని గుర్తించిన బైక్ యజమాని దొంగను పట్టుకున్నారు. బైక్ దొంగ దొరకడంతో అక్కడే ఉన్న స్థానికులు దేహశుద్ధి చేసి హాస్పిటల్ వాచ్మెన్ పోలీస్ గార్డుకు అప్పగించారు. పోలీసులకు తెలపడంతో దొంగను విచారించగా తన పేరు రాసపల్లి మదన్ కుమార్, తండ్రి పేరు నారాయణ స్వామి అని, తన తండ్రి చనిపోయాడని, జిఎం కాలనీ క్వార్టర్ నంబర్ T2-267లో నివాసం ఉంటారని తెలిపారు. కాగా పోలీసులు విచారణ నిమిత్తం దొంగను పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి బండి తీసుకుపోయి ఒక ఆలుస్తుడు అది ఎందుకు తెలుసా అన్న చాలా చేస్తారు. కొట్టేసి బంక్లో పెట్టిండు. ఇప్పుడు ఎత్తుకుపోతాను ఇంకో టౌన్ ఉన్నాడు. ఎన్ని పనులు వెంటనే ఎక్కడ పెట్టినావు?
నీ పేరు చెప్పు. ఓకే, సనప్ సనప్ తండ్రి పేరు లేట్ నారాయణ స్వామి. కరెక్టేనా? నువ్వు ఎక్కడ ఉంటావు నాయన? ఓకే నాన్న, చెప్పు ఇక, నిజం చెప్పు. చెప్పు నాయన, చెప్పు. నేను కొట్టు. నా బండి మా డాడీ పైసలు ఇచ్చి పైసలు అప్పు తీసుకున్నాడు అన్న. నేను కొనిచ్చిన బండి వేరే రోడ్డు మీద ఉంటే ఆయన డైరీచి పట్టుకుని పోయి మా ఇంట్లో పెట్టుకున్నా. అదొకటి. ఇంకొకటి పల్సర్ ఎత్తుకొచ్చిన కాదు వేరే తీసుకొచ్చుకున్నా. ఈ ఏటీఎంలో ఎక్కడి నాన్న? ఈ ఏటీఎంలో ఎవరి పోస్టల్ అడ్రస్ ఎట్లా వస్తాయి బిడ్డ? అవునా, ఎట్లా వస్తాయి అవి ఏటీఎంలు? అది వేరేటోళ్ళే అంటే మొత్తం. ఇప్పుడు పోలీస్ వస్తుంది నాన్న, పోలీస్ వస్తుంది, వాళ్ళు అందరూ చెప్పు. తిరుమల డిస్కవరీ పెట్రోల్ బంక్ ఆడే బండి పెట్టినాం. డిస్కవరీ 100cc న్యూ మోడల్. ఆ పెట్రోల్ బంక్ ఆడేది పెట్టినాం. పెట్రోల్ బంక్ కాడేది పెట్టినాం. ఓల్డ్ మోడల్. ఏం బండి అది? డిస్కవరీ 100cc. ఎన్ని వచ్చి పెట్రోల్ బంక్ ఆగా? ఏ పెట్రోల్ బంక్ అది? బస్ స్టాండ్. ఇది మన మున్సిపాలిటీ అదే అక్కడ పెట్టినా? ఓకే ఓకే డాడీ, ఓకే ఓకే. భారత్లోకి మాదక ద్రవ్యాలను తెప్పించుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రతా దళం జమ్మూలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్ఎస్పురాలోని బీడీపూర్ గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో 5.3 కిలోల హెరాయిన్ బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మాదక ద్రవ్యాలను డ్రోన్ ద్వారా సరిహద్దు వద్ద వదిలివేసినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు. తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పై నుండి దూకిన యువకుడు. అబ్దుల్లాపూర్ మేట్లో సంఘటన. పోలీసులు విద్యుత్ అధికారులు కిందకి దించే ప్రయత్నంలో వారి నుండి తప్పించుకొని దూకిన యువకుడు టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం. కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ 2nd బెటాలియన్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమీలియా హాస్పిటల్ వారు మెగా ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ దీపికా పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చాపే లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరాతికి అమీలియా హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది జోహార్లు అర్పిస్తూ పోలీసుల ఆరోగ్యమే తమ ధ్యేయంగా అమీలియా హాస్పిటల్ ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎండీ చాపే లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వారిని ప్రత్యేకంగా కావాలని ఆహ్వానించారు.
డిటెక్ట్ చేయడం వల్ల మనకు ఆ జబ్బు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎర్లీ స్టేజెస్లో మనం జబ్బుని కనుక్కోవడం వల్ల మనం 30 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 20 ఇయర్స్ అయినా షుగర్ వచ్చినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే మనం ఒకసారి డిటెక్ట్ అయింది మనకు బ్రహ్మాండంలో షుగర్ ఉంది, మనకు షుగర్ వచ్చినా చెక్ చేసుకుంటే తెలిసింది. సో తెలిసిన వెంటనే మనం ఫుడ్ తినడంలో కానీ మన బాడీలో కానీ కొన్ని చేంజెస్ చేసుకుంటాం మనం బయట పడి ఎంత వల్ల. సో ఆ చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. మన ఇండియాలో ఆల్రెడీగా 68 to 70 ఇయర్స్ డాక్టర్స్ నుంచి అడ్వైజ్ని సరిగ్గా ఫాలో అవుతారు. స్పెషల్లీ ఏపీఎస్సీలో అందరూ బయట తీసుకెళ్తారు. సడన్గా బందోబస్తు ఎక్కువనే బందోబస్తులు చేయాల్సి వచ్చింది, ఎక్కువనే బందోబస్తులకు వెళ్తారు. సో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో మందులు అవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని ఫినాన్షియల్స్ నేను గైడ్ అవ్వచ్చు, అంటే చేసే ఎక్సర్సైజ్ గురించి చెప్పింది ఉండవచ్చు, అది ఫాలో చేయాలి. అది ఫాలో చేస్తేనే మన మెడికల్ క్యాంప్ మీకు పెడతామో దాంట్లో ఏం చూస్తుంది. మీరందరూ కూడా ఈ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే వచ్చారు. అంటే మీ ఊళ్ళో మీ విలేజ్లో ఉన్న వాళ్ళు మీరు బాగా ఫిట్గా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సో మీరు రిటైర్ అయ్యేటప్పుడు కూడా మీ ఊళ్ళో అందరికంటే ఫిట్గా అంటే మీరు 20 ఇయర్స్లో మీ 20 ఇయర్స్ వాళ్ళందరూ ఫిట్గా ఉన్నారు. 60 ఇయర్స్ వచ్చేసరికి కూడా మిగతా 50 ఇయర్స్ వాళ్ళంటే మీరు ఎక్కువ ఫిట్గా ఉంటారు. అట్లా ఉండాలి. దినోత్సవం సందర్భంగా ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేడం గారు అడిగినప్పుడు ఇంతకుముందు ఉమెన్స్ డే సందర్భంగా కూడా పోయినసారి క్యాంప్ కండక్ట్ చేశాము. సో మీతో నిరంతరం టచ్లో ఉన్నట్టే మా అన్ని హాస్పిటల్కి మీతో ఎవరైతే అంటే మీతో నిరంతరం టచ్లో ఉన్నందుకు మీరు మధ్యలో వచ్చి ఒకసారి క్యాంప్ ఫ్రీ చెకప్ హెల్త్ చెకప్ అందరూ చేపిస్తున్నారు చాలా మంది అందరూ పోలీసులు. సో నేను ఎప్పుడు పోలీసు మీరు హెల్తీగా హ్యాపీగా ఉన్నారంటే ప్రజలందరినీ కాపాడాలనేది మా ప్రధాన ఉద్దేశం అమ్మి హాస్పిటల్ తరఫున. సో మీ ఆరోగ్యం గురించి కూడా మేడం గారు ప్రతి ఇంతకుముందు మనం చాలా 15 రోజులు మేము అమ్మి హాస్పిటల్ పెట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలప్పుడు కూడా ఎప్పుడు కూడా మేడం 25 ఏళ్ళు స్టార్ట్ అయినాక ఖచ్చితంగా ఇయర్లీ పంపిందని ఖచ్చితంగా ఒకసారి సింపుల్ టెస్ట్ షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా మనకు అదే విజన్ దగ్గర చూపు 40 ఏళ్లకు దగ్గర చూపు కూడా దెబ్బతింటుంది. దాన్ని ప్లస్ అయ్యోపి అంటున్నాం. అంటే మనకు దగ్గర అక్షరాలు కనపడుకోవడం చిన్న ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ సింపుల్ మనం 1+2+ మీడియం వరకు వచ్చాం అంటే సో 1+2 2+ లెన్స్ వాడటం వల్ల కూడా మనం నీట్గా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కొన్ని ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బయట డిఫాల్ట్గా మనకు వస్తాయి. 40 ఇయర్స్ తర్వాత మనం ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, హెల్త్ గురించి ఎంత అవేర్నెస్ ఉన్నా కూడా మనం కొన్ని రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం వల్ల కొన్ని మేజర్ అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు షుగర్ జబ్బు వస్తే మనకు షుగర్ మనం కనుక్కోకుంటే అవి చిన్నగా లోపల. కర్నూలు మండలం పసుపుల గ్రామ పరిధిలోని బీకే సింగ్ వెంచర్లో మురికి కాలువలు, రహదారుల నిర్మాణం చేపట్టాలని బీకే సింగ్ వెంచర్ వాసులు కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పసుపుల ప్రాంతం బీకే సింగ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బీకే సింగ్ వెంచర్ వాసులు మీడియాతో మాట్లాడుతూ బీకే సింగ్ వెంచర్లలో రోడ్లు, మురికి కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విష పురుగుల సంచారం అధికంగా ఉందని, వీధి లైట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలనీలను అభివృద్ధి చేయకుండా ఆదాయ వనరుగా చూసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంచర్ అండి. మేము మీకు అందరికీ మా యొక్క నమస్కారము. మాది బీకే సింగ్ వెంచరు. మేము గత 10 సంవత్సరాల నుంచి బీకే సింగ్ వెంచర్లో ఉంటున్నాము. ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సమస్యలు, ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా కూడా మేము ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టినాము. వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఎలాంటి రిప్లై రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రావటం లేదు. కాబట్టి మీరు తొందరగా మాకు అక్కడ డ్రైనేజ్ వలన చాలా ప్రాబ్లం వస్తున్నాయి. దోమలు, ఈగలు, దోమలు అట్లాంటివన్నీ కురుస్తున్నాయి. జ్వరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు మా విన్నపంను త్వరగా మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా అలాగే వర్షాకాలం వచ్చినట్లయితే మాకు నడవటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నది. లైట్లు లేవు, రోడ్డు సరిగా లేదు, నడిచేటప్పుడు పాములు, తేళ్లు వస్తున్నాయి. అట్లాంటివన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మా విన్నపంను మన్నించవలసిందిగా కోరుచున్నాము. విన్నపం చేస్తున్నాము, కోరుచున్నాము.
నమస్కారం. బీకే సింగ్ వెంచర్లో మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎటువంటి అభివృద్ధి లేదు. బీకే సింగ్ దగ్గరికి పోయినా చేస్తా అంటున్నాడు, చేయకుండా ఉన్నాడు. ఆయన ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. తేళ్ళు, పాములు, పురుగు పుట్ట ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి. దోమలు, ఎవరు రావాలన్నా దసుకుంటున్నారు. దాంట్లోకి ఇంట కిరాయికి దిగాలన్నీ కూడా ఎవరు రాకోకుండా ఉన్నారు. ఏం అభివృద్ధి అనేదే లేదు మా కాలనీకి. మేము ఇంటికి 10,000 పెట్టి రోడ్డు వేసుకున్నాము. వాళ్ళు అయినా కూడా పట్టించుకుంటలేరు. నీళ్ళ సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, రోడ్లు డ్రైనేజీలు వేస్తామన్నారు, వేయలేదు. ఏది పట్టించుకుంటలేరు. ఇంటి నెంబర్లు ఇచ్చామన్నారు, ఇంటి నెంబర్లు లేవు, ఏది లేదు. మొన్న కూడా నెల క్రితం పోయి వచ్చినాము, వస్తామన్నారు, రాలేదు. రెస్పాన్స్ అనేదే లేదు. కాలనీకి చేస్తామంటున్నారు, చేయకుండా ఉన్నారు. మా విన్నపం ఆలోచించండి. అడుగుతున్నాం, మిమ్మల్ని కోరుతున్నాము. నల్లకుంట శంకర్ మఠంలో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన రేవంత్ ఆయనను సత్కరించారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన భారతీ స్వామికి వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను వివరించారు. కొద్దిసేపు ఈ సచివాలయం ఎవరు ఆలోచన అనేది మర్చిపోదాం. తుఫాన్ వేళ అద్భుత ఫలితాలనిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు, తుఫాన్ హెచ్చరిక కేంద్రాలుగా మారిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం. కోస్తా జిల్లాలలో సచివాలయాల ద్వారా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు, విద్యుత్ అంతరాయం జరిగిన హార్న్ స్పీకర్ వ్యవస్థతో హెచ్చరికలు. బంగాళాఖాతంలోని తీవ్రవాయువులను ఈ రోజు రాత్రి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారిచే జారీ చేయడమైనది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో కోనప్పపేట మరియు మూలపేట అర్బర్ ఉప్పాడ గ్రామాల మత్స్యకారులందరికీ తుఫాన్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు సముద్రంలోకి వేటకి వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం అందరికీ భోజనం, మంచినీరు సదుపాయాలు కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మత్స్యకారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా కూటమి కార్యకర్తలతో పాటు అందరూ కలిసికట్టుగా మత్స్యకారులందరికీ కూడా భోజన సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైనా విపత్తు జరగకుండా అప్రమత్తంగా ఉండి అందరూ సహాయ సహకారాలు అందించి వాళ్ళకి షెల్టర్స్ ఏదైతే మల్టీపర్పస్ తుఫాన్ సెంటర్స్ ఉన్నాయో అదేవిధంగా చర్చిలు కూడా పెట్టారో అక్కడికి అందరినీ చేర్చవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ శాసనసభ్యులు వర్మ చెప్పడం జరిగింది. తుఫాన్ పేరు ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయిన సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు, కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు. దానికోసం మన హార్బర్ దగ్గర ఇటు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపపేటలో ఆల్రెడీ ఆగి చెప్పాం. అప్రమత్తంగా ఉండాలి.
అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు, భోజన సదుపాయాలు పెట్టారు చర్చిల్లోనే. మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం, మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు. వాటిల్లోనే నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పినట్టు వినాలని చెప్పి మత్స్యకార సోదరిమణులందరికీ కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం. మరి రేపు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం మరి శ్రేయస్కరం కాదు. ఎవరు వెళ్ళినా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా వారికి తెలియజేస్తున్నాం. అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే. నాగుపాముకే పూజలు చేసిన భక్తుడు, చూస్తూ ఉండిపోయిన నాగుపాము. ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. పేరంపేట రోడ్డులోని బాటగంగనమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఉల్లి పంట గ్రేడింగ్ పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.